యాదవని ఇంకోసారి ఏదైనా అడగని, అప్పుడు చెప్తా వాడి పని. వాడి సంగతి వదిలే బాబాయ్, ఇప్పుడు దీని సంగతి ఏంటి? పనిచేస్తుందా లేదా? నేను ఎంత రిపేర్ చేసినా తిరగట్లేదు బాబు. ఏంటి నీకు ఫ్యాన్ రిపేర్ కూడా వచ్చా? బాబు నన్ను అంత తక్కువ అంచనా వేయకు, నేను ఆల్రౌండర్ని. మరి ఫ్యాన్ తిరగలేదేంటి? అంటే నువ్వు ఆల్రౌండర్ కాదు, హాఫ్ రౌండర్ అన్నమాట. సరే నేను చెక్ చేస్తాను నువ్వు. ఏంటి నీకు రిపేర్ చేయడం కూడా వచ్చా? బాబాయ్ ఈ కార్తిక్ ని తక్కువ అంచనా వేయకు. ఇప్పుడు చూడు నేను చెక్ చేస్తాను. ఏంటి హనుమంత్ గారు, కాళ్ళపై పూర్తిగా తగ్గకుండానే మళ్ళీ ఏదో ఒక పని చేస్తున్నారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా. పర్లేదమ్మా, నా నొప్పి తగ్గిపోయింది. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. చెప్తే వినరుగా మీరు. ఆ టాబ్లెట్స్ అయినా 2 రోజులు వాడండి, సరేనా? సరేనమ్మా. ప్రసాద్ గారు, అక్కడ వాళ్ళేమో తిరగని ఫ్యాన్ తో కుస్తీ పడుతున్నారు, ఇక్కడ మీరేమో ఈ ఫైల్స్ తో కుస్తీ పడుతున్నారు. ఏంటండి అంత సీరియస్ గా చూస్తున్నారు? లాస్ట్ ఇయర్ మనం చేసిన ఈవెంట్ తాలూకు బిల్స్ అండి ఇవి. ఇందాక ఆడిటర్ గారు ఫోన్ చేసి ఎవరెవరికి ఎంత ఇచ్చాం, మనకెంత ఖర్చు వచ్చిందో మొత్తం బిల్స్ అన్ని సబ్మిట్ చేయమని చెప్పారు. ఆడిటింగ్కి ఇవ్వాలంట. ఈ బిల్స్ ఏమో కొన్ని సరిగా లేవు, అందుకనే నేను జాగ్రత్తగా చూస్తున్నాను. ముందు మీరు ఈ కాఫీ తాగండి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఇద్దరం కలిసి బిల్స్ సపరేట్ చేద్దాం. తీసుకోండి. బాబు స్విచ్ అయినా? చచ్చి ఊరుకుంటాను బాబాయ్, నేను చెప్పే వరకు నువ్వు ఏ స్విచ్ చేయకు, సరేనా? అలాగే బాబు. ఇదిగో ఇది ఆ స్విచ్ బోర్డులో పెట్టి ఇప్పుడే స్విచ్. అది ఇప్పుడు చూడు ఎలా తిరుగుతుందో. కార్తీక్ బాబు నువ్వు సామాన్యుడు కాదు బాబు. మరేమనుకున్నావు, కార్తీక మజాక. నువ్వు సూపర్ బాబు. అయ్యో ఆపండి. అయ్యో అన్ని ఫ్యాన్ ఆపరా. అలాగనే అలాగనే పట్టుకోండి. ఆపరా ఫ్యాన్ ఆపరా. అచ్చుడు అచ్చుడు బాబు అచ్చుడు. చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళ. ఓహో హే ఇలా పువ్వంటి పెదాల నా శ్వాస నా పే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగట్టి ఏంటి బాబాయ్ నువ్వు వేసిన ఆయిల్ ప్లాన్ ఫెయిల్ అయినా ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. నువ్వు మాత్రం వాళ్ళతో చెప్పకే. అలాగే సూపర్ బాబాయ్. ఏమైందమ్మా? అయ్యయ్యో పేపర్లు పేపర్లు. ఫ్యాన్ ఉంటే పేపర్లు ఎలా అవుతాయిరా? ఉరేయ్ ఫ్యాన్ ఆపండి. ఆగట్లేదు అత్తయ్య, ఇందాక నుంచి ట్రై చేస్తున్నాము. ఇంత గాలి ఏంట్రా బాబు? అయ్యో ఇలా ప్లగ్ తీస్తే ఫ్యాన్ ఆగిపోతుంది. ఇంత మాత్రానికి అంత కంగారు పడిపోతారే? అమ్మా లక్ష్మి, ఈ రోజు వంటలు ఏం చేయాలో చెప్పనే లేదమ్మా. నేను వస్తున్నాను పిన్ని, నువ్వు వెళ్ళు. తొందరగా రామ్మా. అలాగే పిన్ని. బాబాయ్ కరెక్ట్ టైంకి వచ్చి డిస్టర్బ్ చేసింది ముసలి. ఈ రాక్షస్ ఏంటి వెళ్ళి అరగంటైనా ఇంకా బయటికి రాలేదు? నేను అవతల అత్యంతకి బయటికి వెళ్ళాలి. హలో
హలో నిన్నే. అయిందా? ఏ వచ్చేంత వరకు ఆగలేవా? ఓసే రాక్షసి, నువ్వు వెళ్ళి అరగంట పైన అయిందే. నేనే అవతల అర్జెంట్గా బయటికి వెళ్ళాలి, పని ఉంది. నువ్వు త్వరగా రా. ఏయ్ ఏంటి ఒసే గిసే అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను బయటికి వెళ్తానన్న విషయం తెలుసు కూడా లోపలికెళ్ళి ఇంతసేపు స్నానం చేస్తాను. నిన్ను ఒసే అనకుండా యావండి శ్రీమతి గారి అని చెప్పి మర్యాదగా పిలవమంటావా? త్వరగా రావే బయటికి. రేయ్ నన్ను అన్నన్ని మాటలంటావా? నిన్నిలా కాదురా, చెప్తాను. ఏం చేస్తున్నావే? హా? స్నానం చేస్తున్నా. ఇంకా స్నానం చేయడం ఏంటి? అసలు ఈ రోజు నువ్వు బయటికి వస్తావు లేదా? బయటకు వద్దామని అనుకున్నాను, కానీ అనవసరంగా ఒసేయని నాతో పెట్టుకున్నావు. అందుకే మళ్ళీ ఇంకోసారి స్నానం చేసొస్తా. ఒసే రాక్షసి, ఇది అన్యాయమే. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అర్థం చేసుకొని నువ్వు త్వరగా బయటికి రావే. నేను రాను, ఇంకో అరగంట స్నానం చేసొస్తా. ఒసే రాక్షసి! ఇప్పటికైనా అయిందా లేదా? అయితే నేనే బయటకు వస్తానుగా. నాకేమన్నా ఇక్కడ ఉండాలని సరదా అనుకున్నావా? నేను టైంకి వెళ్ళకూడదని కావాలని ఇదంతా చేస్తున్నావు నాకు తెలుసు. నిన్ను ఎలా కదే, నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. అందుకే ఈ విషయం ఇప్పుడే మెక్కకి చెప్తా. తనే వచ్చి సర్ది చెప్తుంది. వదినా, ఇప్పుడు అక్కొస్తే మా మధ్య నువ్వు గొడవ తెలిసిపోతుంది. వదినా, వదినా, వదినా. ఏయ్, అరవకు. ఇప్పుడు నీకు తిక్కు కుదిరిందా? నాతో పెట్టుకోకు. తప్పగా కబ్బోర్డ్లో నా డ్రెస్ ఉంటుంది, దాన్ని తీసి రెడీగా ఉంచు. సరేనా? నీ పెళ్ళల్లో నా మీదే ఆర్డర్స్ వేస్తావరా? చెప్తా, అసలు నువ్వెలా బయటికి వెళ్తావో నేను చూస్తా. చెప్తాను. దొంగది. ఏ సిరి, వాటర్ రావట్లేదు, ఏం చేసావే? వాటర్ కాదు, నువ్వు కూడా బయటికి రాకుండా చేశాను. నాతో పెట్టుకున్నందుకు నువ్వెలా బయటికి వెళ్తావో నేను చూస్తాను. ఒసే రాక్షసి, నీకేనా న్యాయంగా ఉందా? నీకు పుణ్యం ఉంటుంది. నేను అవతల అర్జెంట్కి వెళ్ళాలి. తీయవే ప్లీజ్. నేను అలా చెయ్యాలంటే నువ్వు పని చెయ్యాలి. ఏంటా పని? నాకు సారీ చెప్పి గుంజలు తీయాలి. అలా చేస్తేనే నువ్వు చెప్పినట్టు చేస్తా. నేను చచ్చా నీకు సారీ చెప్పను. అయితే నీ చావు నువ్వు చావు, నేను వెళ్తున్నా. ఇప్పుడు నేను అరిచి గొడవ చేస్తే ఈ విషయం అందరికి తెలిసిపోతుంది. ఏయ్ ఆగవే, ఆగు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందు వాటర్ వదులు. అలా రా దారికి. ఏయ్ సిరి, సారీ చెప్తానన్నానుగా. నీ బ్యాడ్ లక్, ట్యాంకులో కూడా వాటర్ అయిపోయినట్టున్నాయి. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటురా. నిన్నిలా కదే, చెప్తా. ఏయ్ తలుపుతే. బయటకు రాగానే సారీ చెప్పాలి, గుర్తుందిగా? గుర్తుంది.
నువ్వు చేసిందే. నువ్వే కనుక లేట్ చేసి ఉండకపోతే నేను టైంకి వెళ్ళి ఉండేవాడిని. ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఇలానే వెళ్ళు. ఇలా కాదే, దీనంతటి కారణం నువ్వే కాబట్టి నువ్వే వచ్చి క్లీన్ చేయి. హే, నేను క్లీన్ చేయడం ఏంటి? నేను చేయను. నీ చేత ఎలా చేయించాలో నాకు తెలిసే. ఏయ్, వదలు సూర్య, వదలు వదలు దొరకవు నిన్ను వదులుతానా? వదలు వదలు. అస్సలు వదలను. వదలు. వదలను. అమ్మా సిరి అయ్యయ్యో ఏమిటమ్మా తలుపులు తీసుకుని మరి ఈ సరసాలు? నువ్వైనా అల్లుడికి చెప్పొచ్చు కదా. ఆహా, పిన్ని, నేను చెప్తూనే ఉన్నాను, కానీ ఈయనే. ఆ, ఆ, తలుపేసుకోండి అమ్మా. అమ్మనే, హ, మా గొడవ నీకు రొమాన్స్ లా కనిపిస్తుందా? చ్చ. అంతా నీ వల్లే. నిన్ను అంతా నీ వల్లే. పగడాలు పగడాలు ఆలు మగల జగడాలు, కోపాలు తాపాలు లేనిపోని పంతాలు. అమ్మాయ్యా, వాటర్ అయిపోయేలోపు స్నానం చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే సగం స్నానంతో ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. అంజలి, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? అదేంటి, నేను గత 3 రోజులుగా మీ ఇంట్లోనే ఉన్నాను కదా, మరి ఇప్పుడు వచ్చావేంటి అంటావేంటి? నేననేది ఈ గదిలోకి ఎప్పుడు వచ్చావని. అదా, ఈ గది కొంచెం ఖాళీగా ఉంటేను త్వరగా రెడీ అవుదామని వచ్చా. ఏం చేస్తాం బాబు, మీ ఇంట్లో ఉన్నది 2 బెడ్రూమ్లు. ఇందులో అక్క బావ ఉంటే ఆ బెడ్రూమ్లో సిరి సూర్య ఉంటున్నారు. అఫ్ కోర్స్ నా పరిస్థితి కూడా అంతే అనుకో. మ్మ్. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏంటమ్మా, సోపా? ఇప్పుడే స్నానం చేసి వచ్చాగా మళ్ళీ సోప్ ఎందుకు? నేనంటుంది నువ్వు వాడుతున్న సోప్ గురించి కాదు, నువ్వు వేస్తున్నావే ఆ సోపు గురించి. అంటే నిజమే చెప్తున్నాను అంజలి. మనిద్దరం ఓ పని చేద్దామా? ఏంటది? అన్న వదినలు బయటికెళ్లారు, ఇంట్లో ఎవరూ లేరు. కాసేపు మనిద్దరం ఆ మనిద్దరం భార్యాభర్తలా ఉందామా? ఛీ, సిగ్గే లేదు, ఎప్పుడు అదే ఆలోచన. హలో, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను క్యాజువల్గా అన్నాను. పెళ్ళే వరకు హద్దుల్లో ఉండాలని నాకు తెలుసమ్మా. కాకపోతే వయసులో ఉన్నాం కదా, అప్పుడప్పుడు ఏదో చిల్లిపి కోరికలు అంతే. ఆ ఏమిటో ఆ చిలిపి కోరిక. నువ్విప్పుడు నా భార్యలో నన్ను రెడీ చేసి ఆఫీస్ పంపలే, సరేనా? అదేం కుదరదు. ఆయన ఇదేం చిలిపి కోరిక కాదు, దరిద్రమైన కోరిక. నేను రెడీ చేసేటప్పుడు నువ్వేమైనా సైలెంట్గా కూర్చుంటావా? ఏదో ఒకటి చేస్తావు. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే, అవేం కుదరదు, సరేనా? తల తుడటానికి కూడా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా? టూ మచ్ అంజలి, ప్లీజ్ అంజలి. అసలే మనం ఈ మధ్య ఏకాంతంగా కలవట్లేదు, కలిసినా సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు దొరికిన ఈ ఫ్రీ టైంని ఎందుకు వృధా చేస్తాం? ప్లీజ్ అంజలి, ప్లీజ్ అంజలి, ప్లీజ్ అంజలి. మా బుజ్జి కదూ, మా బంగారం కదూ, ప్లీజ్ అంజలి. సరే అయితే. ఎస్ ఎస్ ఎస్, బుజ్జి బంగారం. తీసుకో తీసుకో తీసుకో. వద్దని చెప్పానా? అమ్మా అంజలి, ఏంటి పిన్ని?
లోపల కార్తీక్ ఉన్నాడా? ఆ, ఆ, కార్తీక ఆ, ఇక్కడ ఎందుకుంటాడు? లేదమ్మా, ఇందాక నువ్వేదో తల తుడుస్తున్నట్టు. ఆ, లేదు పిన్ని, అదంతా నీ భ్రమ. ఆ, అప్పుడెప్పుడు నీ కళ్ళు సరిగా కనిపించట్లేదు అన్నావు కదా, ఆ ప్రభావమే అయ్యుంటుంది. మంచి కళ్ళజోడు చేపించుకో. ఏమిటోనమ్మా, ఈ మధ్య లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను కనిపిస్తున్నాయి. అయ్యో, అందుకే మంచి కళ్ళజోడు చేయించుకో. ఆ, లేదంటే నేను చేయిస్తానులే. ఆ. ఓ సరేనా? అమ్మా. రా, బుజ్జి బంగారం. కొట్టేస్తా చెప్తున్నా. రెడీ అవుపో. ఆ, ఆ. అమ్మా. అమ్మా, గండం గడిచిద్రా నాయన. ఏ, ఎందుకంత స్పీడ్ గా నడుపుతున్నావు? కాస్త స్లోగా వెళ్ళొచ్చు కదా. ఆ? చెప్పాగా అవతల నాకు అర్జెంటుగా పని ఉందని. ఎప్పటికే లేట్ అయింది. నిన్ను త్వరగా బస్ స్టాప్లో పడేసి నేను అక్కడికి వెళ్ళాలి. హే, హే, నీకేమన్నా పిచ్చా? ఎందుకలా సడన్ గా బ్రేక్ వేసావు? ఇంపార్టెంట్ ఫోన్ అమ్మా, అందుకే ఆపా. హలో సార్, నేను మీ దగ్గరికి బయలుదేరాను సార్. ఓ పావు గంటలో మీ దగ్గర ఉంటాను సార్. సార్ 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 లేదు సార్, కావాలని లేట్ చేయలేదు సార్, కరెక్ట్ టైంకే బయలుదేరాను సార్. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. సార్ 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 ఒక 5 నిమిషాలు మీ దగ్గరకు వస్తాను సార్. సార్ 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 నీ మూలంగా నాకు మంచి ఆఫర్ మిస్ అయింది తెలుసా? ఆటో నడుపుకునే నీకు కూడా ఆఫర్సా? ఏంటది? ఇలాంటి ఆఫర్ కాదు, చాలా గొప్ప ఆఫర్. ఎంబీ ఫైనాన్స్ వాళ్ళు నా ఆటోని వాళ్ళ కంపెనీ పనుల కోసం రోజుకి 4 గంటలు వాడుకుంటా అన్నారు. దానికి కాను నెలకి 30,000 దాకా ఇస్తా అన్నారు. ఆ విషయం మాట్లాడటానికే ఈ రోజు షార్ప్ 8 కల్లా రమ్మన్నారు. కానీ నువ్వు చేసిన నిర్వాహకం వల్ల నేను గంట లేట్ అయ్యాను. దాంతో వాళ్ళ కోపం వచ్చి టైం మెయింటైన్ చేయలేని నీలాంటి వాళ్ళతో మాకు డీలర్షిప్ వద్దని చెప్పి నా ఆటో క్యాన్సిల్ చేసి వేరే ఆటో చూసుకున్నారు. ఇదంతా నువ్వు కావాలని లేట్ చేయడం వల్ల జరిగింది తెలుసా? నువ్వే లేట్ చేసుకుని నన్ను లేట్ చేసావంటావేంటి? తమాషాగా ఉందా? ఆ? నేను లేట్ చేశానా? అవును, నువ్వే లేట్ చేసుకున్నావు. నీకంత అర్జెంట్ పని ఉందన్నప్పుడు నాకంటే ముందే లేచి రెడీ అవ్వాల్సింది. అలా రెడీ కాకపోవడం నీ తప్పు. మరెందుకు నేను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? తిరిగి తిరిగి చివరి నా దగ్గరికి వచ్చావా? అంటే ఇప్పుడు తప్పంతా నాదే అంటావు? ముమ్మాటికి. ఇప్పుడు నీ తక్కువ డిస్కషన్ పక్కన పెట్టు. నాకు అవతల క్లాస్ కి టైం అవుతుంది. త్వరగా నన్ను బస్ స్టాప్ దగ్గర దింపు. ఆఫర్ మిస్ అయిందని నేను బాధపడుతుంటే నీకు వెటకారంగా ఉందా? చెప్తా, బస్ స్టాప్ దగ్గరగా దింపుతా. ఏయ్, కాస్త స్లోగా వెళ్ళు. స్లోగానా? హే, అదేంటి నేను దిగే బస్ స్టాప్ వచ్చినా ఆపట్లేదు? ఆపు, నేను దిగాలి. ఇక్కడ ఎందుకు? నిన్ను డైరెక్ట్ గా ఎక్కడ దింపాలి అక్కడ దింపుతా. ఎక్కడా? కాలేజ్ కా? వద్దు, నేను బస్ లోనే వెళ్తాను. ఇక్కడ ఆపు. ఒక్కసారి నేను ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను. హే, ఆపుతావా? ఆపువా? ఆపను. హే, ఇదేంటి? ఇదేదో కొత్త రూట్లో ఉంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పను, తీసుకెళ్ళాక నీకే తెలుస్తుంది. ఆఫర్ రాకుండా మిస్ చేశానని కోపంతో నాపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాడా? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు దిగు.